ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఓ మూవీ రిలీజ్ అవుతుందంటే, మామూలుగా రిలీజ్‌కి ముందు కాంట్రోవర్సీస్‌కి సెంటర్ పాయింట్‌గా మారుతుంటుంది. కానీ ఫర్ ఎ చేంజ్ 'పెద్ది' మాత్రం విడుదల తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్‌గా మారింది. ఓవర్ ఎలివేషన్స్, ఫ్లో లేని ఎడిటింగ్, లాగ్ సీన్స్ ఇలా మేకింగ్ పరంగా కాకుండా 'పెద్ది' మూవీలో జాన్వీ రోల్‌ని మరీ డిస్గస్టింగ్‌గా డిజైన్ చేశారని, వల్గారిటీ ఉట్టిపడేలా రాశారని, తెరంతా బూతులతో నింపేశారని క్రిటిక్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. 'బుచ్చిబాబు' సినిమాలో హీరోకి ఏదో ఒకటి కట్ చేసే అలవాటు ఉంది కాబట్టి యాక్చువల్‌గా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కట్ చేయాల్సిందని, ఇలా వందల కొద్ది మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్, కౌంటర్స్‌తో సోషల్ మీడియా 'పెద్ది' రిలీజ్ డే నుంచి మోతం మోగిపోతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకో వైపు నుంచి నెగెటివ్ కామెంట్స్‌కి పోటీగా డైరెక్టర్ సైడ్ తీసుకొని పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అవును బాస్, ఓ కమర్షియల్ సినిమా తీసినప్పుడు మాస్, క్లాస్, ఎలివేషన్, రొమాన్స్, స్పెషల్ సాంగ్ ఇలా అన్ని ఐటమ్స్ కలిపిన ఓ బఫేలా ఉంటది. ఎవరికి ఏది నచ్చితే అది ఎంజాయ్ చేస్తారు. మిగిలిన వాటిని లైట్ తీసుకుంటారు. అయినా అసలు టాలీవుడ్‌లో ఇలాంటి సీన్స్‌తో, గ్లామర్ రోల్స్‌తో ఓ సినిమానే రానట్టు, స్కిన్ షోతో స్క్రీన్ మీద ఎవరూ కనిపించనట్టు, అచ్చి అమరోల్ని మరీ అంత పచ్చిగా తిట్టాల్సిన నీడ్ లేదంటూ స్టాండ్ తీసుకుంటున్నారు. ఇదే బుచ్చిబాబు గారు గురు తీసిన 'పుష్ప పార్ట్ 1లో వ్యాన్ సీన్స్‌కి, 'పుష్ప పార్ట్ 2లో వచ్చుండాయి ఫీలింగ్స్' అనే ఇంటిమేట్ సీన్స్‌కి ఇలా చాలా వాటికి లేని ఇష్యూ ఇప్పుడే 'పెద్ది' విషయంలో పెద్ద గొడవ ఎందుకు? తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి కూడా 'మగధీర'లో, 'బాహుబలి పార్ట్ 1లో హీరోయిన్లతో స్కిన్ షోలు చేయించలేదా? గ్లామర్‌తో స్క్రీన్ నింపేయలేదా? మిగతా టాప్ డైరెక్టర్స్ చేస్తే కమర్షియాలిటీ, బుచ్చిబాబు చేస్తే వల్గారిటీ. వాట్ ఏ లాజిక్ మ్యాన్ అంటూ కంపారిజన్స్‌తో మీమ్స్ చేస్తున్నారు మరికొందరు. ప్రీమియర్స్ నుంచే బూమరాంగ్ అవడంతో బుచ్చిబాబే స్వయంగా సారీ చెప్తూ మహిళల్ని గౌరవిస్తామని, అభ్యంతరకరంగా ఉన్న సీన్లను తీసేస్తామని వివరణ ఇచ్చినా కూడా ట్రోల్స్ మాత్రం తగ్గట్లేదు. సైమల్టేనియస్‌గా మూవీ కలెక్షన్స్ కూడా డ్రాప్ అవ్వట్లేదు. డివైడ్ టాక్‌తో కూడా ఈ రేంజ్ వసూలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు. చెప్పుకోవడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ బంపర్ హిట్ లేక ఇండస్ట్రీ ఇబ్బంది పడుతున్న టైంలో 'పెద్ది' మీదే అందరి ఆశలున్నాయి. సరిగ్గా రిలీజ్‌కు ముందే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ప్రొడ్యూసర్ల మధ్య షేరు బేస్డ్, రెంట్ బేస్డ్ విషయంలో కొన్ని గొడవలు కూడా నడిచాయి. కరెక్ట్‌గా విడుదలకు కొన్ని గంటల ముందు ఆ ఇష్యూ సాల్వ్ అయ్యి మొత్తానికి 'పెద్ది' థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకి బడా హిట్ నీడున్న ఈ టైంలో మన తెలుగు సినిమాని మనమే తొక్కేసుకోకూడదంటూ ఈఎఫ్ఐ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నా కూడా హీరోయిన్ రోల్స్ రాసేటప్పుడు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని, మహిళల మీద గౌరవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రాస్తే తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంలాగా ఇటు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండడంతో పాటు ఆడియన్స్ కూడా డబుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. లేదంటే తీసిన కష్టం వేస్ట్ అవడంతో పాటు థియేటర్స్ రూటే జనాలు మర్చిపోయే డేంజర్ కూడా ఉంటది. సో 'పెద్ది' ఇంపాక్ట్‌తో కమింగ్ డేస్‌లో కమర్షియల్ సినిమా పేరుతో హీరోయిన్ స్కిన్ షోలని ఎలా డిజైన్ చేస్తారనేది చూడాలి.